మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనంగానే చాట్ జీపీటీ గుర్తొస్తుంది. కానీ చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ వాళ్ళు జెమినీ ఏఐ కూడా తీసుకొచ్చారు. ఒక జెమినీ ఏఐ ఒక మనిషికి ఒక ఇన్పుట్ ఇస్తే ఎలా అయితే ఆలోచించి సాల్వ్ చేస్తాడో, జెమినీ ఏఐ కూడా అంత పవర్ ఉందని వీళ్ళు చెప్తున్నారు. ఇప్పటి వరకు చాట్ జీపీటీలో మనం ఒక ప్రాంప్ట్ అంటే హౌ టు సాల్వ్, లేకపోతే ఒక కోడ్ ఇచ్చి దీంట్లో ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమని, లేకపోతే గివ్ మీ సమ్ ఐడియాస్ టు ప్రజెంట్ అని ఇట్లా ఒక టెక్స్ట్ రూపంలో మనం ఇస్తే దానికి రిలేటెడ్గా వన్ వర్డ్ ఆన్సర్ మనకు చాట్ జీపీటీ ఇచ్చేది. కానీ జెమినీ ఏఐలో మాత్రం ఒక వీడియో ఇన్పుట్ ఇవ్వచ్చు, ఒక ఫోటో పజిల్ ఉన్న ఒక ఫోటో ఇచ్చి ఈ పజిల్ని సాల్వ్ చేయని ఒక ఫోటో ఇన్పుట్ ఇవ్వచ్చు, ఒక కోడ్ ఇన్పుట్ ఇవ్వచ్చు. సో ఇట్లా డిఫరెంట్ వేస్లో జెమినీ ఏఐ చాట్ జీపీటీ కంటే కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి మనకు రిలీజ్ చేశారు. సో ఇంత పవర్ఫుల్గా ఇంత అడ్వాన్స్ టెక్నాలజీతో రిలీజ్ చేసిన ఈ జెమినీ ఏఐ ఈరోజు మన టాపిక్. సో జెమినీ ఏఐ ముందు చాట్ జీపీటీ అనేది చాలా చిన్నది, ఎందుకంటే దీనికి ఉన్న ఫ్యూచర్స్ అలాంటివి. సో డూ వాచ్ దిస్ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఈజ్ ఎన్విన్ స్ట్రైక్. సో జెమినీ ఏఐని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక వీడియో చూపిస్తాను. సో ఇప్పుడు ఆ వీడియోని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఒక అతను ఒక పేపర్ తీసుకొని దాని మీద డ్రా చేస్తున్నాడు. ఆ డ్రా చేసిన దాన్ని బట్టి అది ఇన్పుట్స్ తీసుకొని అది ఏంటో చెప్తుంది. ఫస్ట్ ఒక లైన్ గీయంగానే లైన్ అని చెప్తుంది. దానికి సీక్వెన్షియల్గా గీస్తున్నప్పుడు ఇట్ లుక్స్ లైక్ ఎ బర్డ్ టు మీ అని చెప్తుంది. సో ఇంకా మనకు వాటర్ అలా డ్రా చేసి వాట్ ఇట్ లుక్స్ లైక్ అంటే ఇట్ లుక్స్ లైక్ ఎ డక్ టు మీ, ఇట్ హ్యాస్ ఎ షార్ప్ బీక్, లాంగ్ నెక్ అని కూడా చెప్తున్నది. సో ఇదంతా ఒక మనిషి లాగా ఎలా అయితే రిప్లై ఇస్తాడో సేమ్ అదే విధంగా జెమినీ ఏఐ అనేది మనకు రిప్లై ఇస్తుంది అన్నమాట. మనం ఒక డక్కి బ్లూ కలర్ ఇస్తే ఆ డక్స్ అనేవి బ్లూ కలర్లో ఉండవు అని చెప్తుంది. ఇట్స్ ఎ రాంగ్ డ్రా అని కూడా మనకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఇస్తుంది అన్నట్టు జెమినీ ఏఐ. అయితే డ్రా చేసింది పక్కకు పెట్టేసి ఒక అతను డక్ బొమ్మ తీసుకొచ్చి, ప్లాస్టిక్ బొమ్మ, దాన్ని ఇట్లా ప్రెస్ చేస్తే సౌండ్ వస్తుంది అన్నట్టు. అయితే సౌండ్ వచ్చింది కాబట్టి ఇది ప్లాస్టిక్ అంటే టాయ్ అని కూడా మనకు జెమినీ ఏఐ చెప్తుంది ఆ సౌండ్ విని. ఇది ఒక ప్లాస్టిక్ టాయ్ కాబట్టి ఇది నీళ్ళల్లో మునగదు, ఇది నీళ్ళలో తేలుతుంది అని కూడా మనకు జెమినీ ఏఐ రిప్లై ఇచ్చింది. సో అందుకే జెమినీ ఏఐ అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ పవర్ఫుల్గా వాళ్ళు చెప్తున్నారు. సో ఇదంతా పక్కకు పెట్టేసి ఒక వరల్డ్ మ్యాప్ తీసుకొని గెస్ ద కంట్రీ అని చెప్పేసి ఒక కంగారో బొమ్మను చూపిస్తే జెమినీ ఏఐ ఆస్ట్రేలియా అని చెప్పింది. మళ్ళీ ఫుట్బాల్ చూపించి ఫుట్బాల్లో ఎక్కువ వరల్డ్ కప్స్ తీసుకొచ్చింది ఏ కంట్రీ అని అంటే బ్రెజిల్ అని చూపించింది. ఒక లాజికల్ గేమ్ కూడా ఆడారు. 3 కప్పులు పెట్టి ఒక కప్పులో పేపర్ పెట్టి అటు ఇటు షిఫ్ట్ చేస్తే ఏ కప్పులో పేపర్ ఉందో కూడా జెమినీ ఏఐ అనేది రికగ్నైజ్ చేసి చెప్పింది. ఇంకొక గేమ్ కూడా ఆడారు. ఒక బాతుని పెట్టి లెఫ్ట్ సైడ్ వెళ్తే బాత్ దగ్గరికి వెళ్తారు, రైట్ సైడ్ వెళ్తే ఎలుగుబంటి దగ్గరికి వెళ్తారు అని పెడితే బాతే నీకు కరెక్ట్, అదే సేఫ్ అని కూడా జెమినీ ఏఐ రిప్లై ఇచ్చింది. సో ఇన్ని రకాల యాక్సెప్ట్స్ అంటే మనం పజిల్ కానీ, సొల్యూషన్ కానీ, ఒక వీడియో ఇన్పుట్ కానీ ఇన్ని విధాలుగా మనకు సొల్యూషన్ ఇస్తుంది కాబట్టి జెమినీ ఏఐ ఫ్యూచర్స్ వల్ల చాట్ జీపీటీకి మోర్ అడ్వాన్స్డ్ అని చెప్పొచ్చు. సో ఇదంతా పక్కకు పెట్టేసి మనం చిన్నప్పుడు న్యూస్ పేపర్లలో వచ్చే ఒక పజిల్ ఉంటుంది కదా, అంటే కనెక్టింగ్ ద డాట్స్ 1 2 3 4 5 డాట్స్ ఇట్లా కనెక్ట్ చేస్తే ఒక పిక్చర్ అనేది వచ్చేది. సో అలాంటిది ఒకటే జెమినీ ఏఐకి ఇస్తే అది అన్ని కనెక్ట్ చేసేసి ఏ బొమ్మ వస్తుందో కూడా రిజల్ట్ మనకు చెప్పేస్తుంది అన్నట్టు. సో ఇదే కాకుండా ఇంకా జెమినీ ఏఐ ఎమోజీస్కి కూడా రియాక్ట్ అవుతుంది. అంటే ఒక గోస్ట్ ఎమోజీ, ఒక ఎవకాడో ఎమోజీ రెండు మిక్స్ చేసి మనం జెమినీ ఏఐకి ఇస్తే ఇందులో నాకు ఒక గోస్ట్, ఒక ఎవకాడో 2 ఎమోజీస్ కనిపిస్తున్నాయి అని కూడా అది రిప్లై ఇస్తుంది అన్నమాట. సో అంతేకాకుండా వాటి యొక్క కలర్స్ కూడా ఇది చెప్తుంది. లేదు ఈ రెండింటికి కలిపి ఒక ఎమోజీకి ఒక నిక్ నేమ్ పెట్టు అంటే ఆ నిక్ నేమ్ కూడా మనకు ఇస్తుంది. ఇంకొక ఫ్యూచర్ వచ్చేసి మనకు వాయిస్ కూడా
మనం మనకు అర్థం గాని ఒక లాంగ్వేజ్ లైక్ చైనీస్, జపనీస్ ఏదైనా ఒక ఆడియో మనం విన్నట్టయితే అది మనకు అర్థం కాకపోతే ఆడియో ఇన్పుట్ మనం జెమినీ ఏఐకి ఇచ్చేసి ఇది నాకు అర్థం కావట్లేదు, ఇది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పు అన్నా కానీ అది విని అది మనకు అవుట్పుట్గా ఇంగ్లీష్ ఆడియో అనేది అవుట్పుట్కి ఇస్తుంది మనకు. సో ఇలా ఇచ్చిన ఇన్పుట్ ద్వారా ఆ ఆడియోని చదివి లేదా విని దానికి సంబంధించి మళ్ళీ ఇంగ్లీష్ రిటర్న్ అవుట్పుట్ ఇవ్వటం అనేది ఇది ఈ యూస్ఫుల్ ఫ్యూచర్. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి ఒక ఫైల్ని అప్లోడ్ చేసి ఒక 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 డిష్ ప్లస్ దాని పక్కకున్న కొన్ని ఎగ్స్ పెట్టేసి హౌ టు మేక్ ఆమ్లెట్ అని చెప్తే ఎగ్స్ మీద పెట్టి ఎగ్స్ని బలగొట్టి కొంచెం సెమీగా పెట్టండి అని అది కూడా చెప్తుంది. అంటే హౌ టు కుక్ ఆమ్లెట్ అనేది కూడా మనకు జెమినీ ఏఐ అనేది స్టెప్ బై స్టెప్ వైజ్గా మనకు చెప్తుంది. సో ఇది చేస్తున్న ప్రాసెస్లో కూడా ఒక ఫోటో ఇచ్చి జెమినీ ఏఐకి ఇది కుక్ అయిందా లేదా అని చెప్తే లేదు ఇంకా ఆమ్లెట్ అవ్వలేదు, ఇది స్టిల్ ఇంకా పచ్చిగానే ఉంది, స్టిల్ కుక్ ఫర్ 1 or 2 minutes అనేది కూడా జెమినీ ఏఐ మనకు రెస్పాండ్ అవుతుంది అన్నట్టు. ఇవి అన్నీ మనం జెమినీ ఏఐలో ఉన్న ఫ్యూచర్స్ ఇప్పుడు చూసినవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. సో జెమినీ ఏఐకి వచ్చేసి 3 ప్యాక్స్ ఉన్నాయి. అంటే లైక్ జెమినీ అల్ట్రా, జెమినీ ప్రో, జెమినీ నానో. జెమినీ అల్ట్రా అనేది కాంప్లెక్స్ సొల్యూషన్స్కి లేకపోతే ఏదైనా కష్టంగా ఐడెంటిఫై చేయాల్సిన వాటికి మాత్రం జెమినీ అల్ట్రా యూజ్ చేయాలి. జెమినీ ప్రో అనేది మీడియం టాస్క్స్, జెమినీ నానో అనేది మొబైల్ డివైజెస్లోకి పనికొస్తుందని వీళ్ళు ఇప్పటివరకు చెప్పిన ఇన్ఫో. సో ఇంతకుముందు గూగుల్ వాళ్ళకి బ్రాడ్ అనేది ఒకటి ఉంది, లైక్ చాట్ జీపీటీ ఓన్లీ టెక్స్ట్ వైజ్ పనిచేస్తుంది. కానీ ఇప్పుడు ఆ బ్రాడ్లోనే ఈ జెమినీ ఏఐని ఇంటిగ్రేట్ చేసిర్రు అన్నట్టు. ఎవరైతే ఈ జెమినీ ఏఐ వాడాలనుకుంటున్నారో బ్రాడ్కి లాగిన్ అయ్యి ఈ జెమినీ ఏఐ అనేది యూజ్ చేయొచ్చు. కానీ ఇప్పటి వరకు అయితే గూగుల్ వాళ్ళు జెమినీ ప్రో అనేది ఇంటిగ్రేట్ చేశారు ఫ్రీగా. సో వీ కెన్ యూజ్ జెమినీ ప్రో వర్షన్ ఫ్రీ ఇన్ బ్రాడ్. సో ఇవన్నీ ఫ్యూచర్స్ చూసి అంటే అంటే మనకి ఎక్కడైనా యూస్ఫుల్ అయ్యేటప్పుడు ఇది ఇచ్చే రెస్పాన్స్ మనకు చాలా నచ్చుద్ది. అంటే మన పని చాలా సులువుగా ఎక్కడ ఏ ఫీల్డ్లో అయినా కానీ, అంటే ఏదైనా క్వశ్చన్ ఉన్నా, మనం ఏదైనా డైలమాలో ఉన్నా, డిప్లొమాటిక్ ఉన్నా, హౌ టు డూ దిస్ అంటే ఏదైనా కానీ సో ఇప్పుడు చెప్పినప్పుడు ఇలానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం యూజ్ చేసి దాని ఇచ్చిన అవుట్పుట్కి మనకు పక్కా జెమినీ అనేది హ్యాపీ అవుట్పుట్టే మనకి ఇస్తుంది. సో కానీ ఇప్పటివరకు అయితే ప్రో వర్షన్ ఇచ్చారు. వన్స్ మన యూజర్స్ అందరూ దానికి అలవాటు పడిన తర్వాత ఈ అల్ట్రా కానీ, ప్రో కానీ, మ్యాక్స్ కానీ, ఈ నానో కానీ ఇవన్నీ ఫ్రీగా వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. దే విల్ బి చార్జ్ లైక్ సంథింగ్ లైక్ ఎంతో కొంత అయితే చార్జ్ చేసే ఈ ఫ్యూచర్స్ అన్ని మనకు రిలీజ్ చేస్తారు. సో hope you like this video. Do like, share and subscribe. Thank you.